హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక సారీస్. ఈరోజు నేను నిన్న లైవ్ చేసిన శారీసే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో నిన్న కొంచెం బ్లర్ అయిపోయి నీట్గా రాలేదు. శారీస్ చాలామంది క్లారిటీ లేదు అని చెప్పి మెసేజ్ పెట్టారు. అంచేత ఒకసారి మళ్ళీ వీడియో రూపంలో చేసి మీకు పెడుతున్నాను. సేమ్ శారీసే, నిన్న లైవ్ చూసిన వాళ్ళకి ఐడియా వస్తుంది. సేమ్ అవే శారీస్. నిన్న రాత్రి లైవ్ ఆఫ్టర్ 9 తర్వాత చేశానండి. ఆ వీడియోలో గివ్ అవే కూడా ఇచ్చాను. ఒకసారి గివ్ అవే చూపిస్తాను చూడండి. నిన్న నైట్ ఇచ్చాను ఇది, అంటే నైట్ వల్ల ఇంకా నేను ఇది డిస్పాచ్ చేయలేదు. ఇదండి, ఈ బ్యూటిఫుల్ డోలా సారీ ఇచ్చానండి. చాలా బాగుంది, మంచి ఫాలింగ్ మెటీరియల్. ఇది క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది, చాలా మంచి సారీ వచ్చిందండి. అలాగే ఈరోజు నైట్ కూడా ఉంటుందండి. లైవ్లో పార్టిసిపేట్ చేస్తే గివ్ అవే ఉంటుంది. తప్పకుండా మీలో ఎవరైనా గివ్ అవే గెలుచుకోవచ్చు. ఇది పళ్ళు అండి. ఇవన్నీ డ్యామేజ్ శారీస్. చక్కగా చిన్న చిన్న బూటీస్తో మంచి కలరు. నిన్న చేశాను కదండి సేమ్ వీడియో, బోరింగ్గా అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తాను. డ్యామేజ్ ఎక్కడ వచ్చింది, అది ఏ ప్లేస్కి వస్తుంది అనేది ఒకసారి చెప్పేస్తాను, సరిపోతుంది. ఏంటి డ్యామేజ్ లేదా? ఓకే, దీనికి కొంచెం లైట్గా ఎక్కడో చోట డై ప్రాబ్లం ఉందండి. అది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. అదేనండి, ఒకసారి చూపించండి చేత్తో. ఆ ప్లేస్లో అక్కడే ఉంది, అది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం లేదు. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది. నెక్స్ట్ సారీ స్పీడ్గా. నెక్స్ట్ శారీ వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్. శారీ అంతా ఇలాగే ఉంటుంది. డ్యామేజ్ వచ్చేసరికి ఇది మీకు స్టెప్స్ పెట్టుకుంటారు కదా, ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది కవర్ చేసుకుంటే. లేదు వెళ్ళట్లేదు, మీరు చిన్న పళ్ళు వేసుకుంటారు అనుకుంటే కనుక పళ్ళు తీసేస్తే తప్పకుండా వెనక్కి వెళ్ళిపోతుందండి. లేదు, దాన్ని ఎలా అయినా మీరు మీ క్రియేటివిటీని బట్టి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. పళ్ళు తీస్తే మీరు ఇది కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది, స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే చిన్న స్టెప్ పెట్టుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. పెద్ద స్టెప్ పెట్టుకునే వాళ్ళకైతే తప్పకుండా ఇది రఫ్ తీయించేసుకుంటే స్టెప్లోకి వెళ్ళిపోతుంది. శారీ అంతా ఇంకెక్కడ ఏ డ్యామేజ్ లేదండి. చక్కగా దీనికైతే ఆల్ ఓవర్ బుట్టాతో ఇలా వీవింగ్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్కి వేసుకోవడానికి బోర్డర్ కూడా వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. సేమ్ ఇదే రేట్లో మంచి బ్రైట్ రెడ్ అండి ఇప్పుడు నేను చూపించింది. సేమ్ అదే రేట్లో చక్కగా మంచి బటర్ఫ్లై డిజైన్తో ఇంకొకసారి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇవి మాత్రం భలే వచ్చినాయండి, బటర్ఫ్లైస్ మాత్రం. ఇలా మీనా వీవింగ్తో చక్కగా ఫ్రెష్ మీనా వీవింగ్ అనమాట అండి. ఇది చాలా బాగుంది. ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా యూనిక్గా ఉంది. నిన్న వీడియోలో కూడా మీకు ఇదే చెప్పాను. స్పెషల్గా ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ శారీకి ఎంత పెద్ద ప్రాబ్లం ఏం కూడా కాదు. ఇది కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. ఇది డ్యామేజ్ హోల్లా ఉంది కదండి, ఇది మీరు కనుక రఫ్ తీయించేసుకుంటే కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు కూడా. అంత విజిబిలిటీ ఉన్న ప్లేస్ కూడా కాదు. శారీ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. చక్కగా చాలా దగ్గరికి జరీలో ఇలా డైమండ్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. ముందే దగ్గర పెట్టుకోవాలి కదా చీరలు. ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కనకాంబరం, మంచి కనకాంబరం కలర్, చాలా బాగుంది. బార్డర్ కూడా మిగతా వాటిల్లో కడి బార్డర్లా కాకుండా చక్కగా జాల్ బార్డర్లా ఇలా వచ్చింది. చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఇది కూడా దీనికి డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఆల్రెడీ ఇట్లా ఫాలింగ్తోనే మీకు దీని క్వాలిటీ ఏంటనేది తెలిసిపోతుంది. ఇది మీకు వీడియోలో చూపించిన దానికన్నా ఇంకొంచెం కలర్ అయితే లైట్ అండి. డ్యామేజ్ వచ్చేసరికి ఆ ప్లేస్లో వచ్చింది. అది వచ్చేసరికి స్టెప్స్లోకి వెళ్ళిపోతుందా. మీరు కట్టు చెంగులోది అలా ఏమన్నా క్లాత్ వేయించి చక్కగా రఫ్ తీయించేసుకుంటే మాత్రం చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏమంత విజిబిలిటీ ఉన్న ప్లేస్ అయితే కాదు. స్టెప్స్లో కూడా పై స్టెప్ కండి, ఇది డౌన్ పార్ట్. ఇది శారీకి డౌన్ పార్ట్, ఇది అది వచ్చేసరికి అప్పర్ పార్ట్. అది మీకు తప్పకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళలేదు అని మీకు అనిపిస్తే కనుక పళ్ళు చిన్నది చేసుకుని అలా చేసుకుంటే మీ క్రియేటివిటీని బట్టి చక్కగా కవర్ అయిపోతుంది.
ఇది దగ్గర నుంచి క్వాలిటీ చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఈ క్వాలిటీ శారీ అయితే మీకు ఈ రేంజ్లో అసలు ఎప్పటికీ రాదండి, ఎవరి దగ్గర ఇవ్వలేరండి, అంత మంచి క్వాలిటీ. ఇది మీనా వీవింగ్, బ్రష్ మీనా వీవింగ్ దట్టు. ఇదంతా బెనారస్ ఐటమ్ అండి, చాలా స్మూత్గా ఉంది, మంచి షైనింగ్ క్లాత్. లాస్ట్ టైం ఒక 5 శారీస్ ఎంతో వచ్చినాయి, అవి ఒక వీడియో చేశానండి. అవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఇది వచ్చేసరికి బ్లౌజ్. మీరు ఏమైనా పిల్లలకి ఏమైనా డిజైన్ చేయించుకోవాలంటే కూడా చక్కగా ఇది బాడీకి వేసుకోవచ్చు, చాలా బాగా డిజైన్ చేయొచ్చు. క్రాప్ టాప్లా కూడా అవుతుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. ఇందులోనే నెక్స్ట్ డిజైన్ మారుతుంది, సేమ్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు. చక్కగా ఇది ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట అండి, 2 ఫ్లవర్స్ కలిపి ఒక బంచ్ లాగా ఇలా మీనా వీవింగ్. ఈ లీవ్స్ డిజైన్ చూడండి చక్కగా, ఇది ప్రింటా అన్నట్టు ఎంత బాగా వచ్చిందో. ఇదంతా కూడా వీవింగే. స్పెషల్గా ఈ డిజైన్ చాలామంది అడిగారు మనని, అంటే ఫ్రెష్ శారీస్ చేశానులేండి, అప్పుడు అడిగారు, ఫ్రెష్లో లేవని చెప్పాను. ఇది వచ్చేసరికి ఇక్కడండి డ్యామేజ్ కుర్చీల దగ్గరికి వస్తుంది అది. ఇది మీరు ఫాల్ వేయించుకునేటప్పుడు చక్కగా రఫ్ తీయించేసుకొని నీట్గా ఫాల్స్ వేసేసుకుంటే అస్సలు తెలియదండి, చక్కగా కవర్ అయిపోతుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. అదిగోండి అప్పర్ పార్ట్లో చూస్తే తెలుస్తుంది కదా మీకు, ఇది అదిగోండి కుర్చీల పార్ట్ అనమాట, కరెక్ట్గా అక్కడ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇంకెక్కడ రాలేదులేండి డ్యామేజ్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ చాలా దగ్గరగా చక్కగా ఇలా లోటస్ లాగా బుటా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. క్లాత్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, దీని ఇది తెలుస్తుంది కదా క్వాలిటీ. ఇంత దగ్గరికి చక్కగా ఇంత దగ్గరికి చూపించినప్పుడు దీని క్వాలిటీ తెలుస్తుందని చెప్పి నా ప్రయత్నం. ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి బార్డర్. రోలింగ్ అయితే తప్పకుండా చేయించుకోవాలండి ఈ శారీస్ అన్నీ కూడా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది స్పెషల్గా, ఎందుకంటే చక్కగా స్మాల్ బోర్డర్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఏది అప్పర్ పార్ట్, ఏది డౌన్ పార్ట్? అది డౌన్ పార్టా? ఇదేనా? ఇది కట్ చింగులు వేసుకుని చేసుకుంటే డిజైన్ చేసుకుంటే అవుతుందన్నాను. ఇది వచ్చేసరికి అక్కడ వచ్చిందండి చిరుగులాగా, అదిగోండి కట్ అయిపోయింది, అలాగా అక్కడ కట్ అయిపోయింది. దానికి నేను ఒక ఐడియా కూడా ఇస్తాను మీకు, అలా చేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే అప్పర్ పార్ట్ కాబట్టి కొంచెం కనిపిస్తుంది అనిపిస్తే కనుక. శారీ అంతా చూడండి సేమ్ అంతా ఇలాగే వచ్చేసింది, కట్ చెంగులో కూడా. మీరు ఏం చేస్తారంటే అక్కడ కట్ అయింది కదండి, అది తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి ఆ కట్ అయిన పార్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ దాన్ని ఇక్కడికి ఈ క్లాత్ తీసేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తే ఇది పళ్ళు అవుతుందో, అది కట్టు చెంగు అవుతుంది. చాలా ఈజీగా దీన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట అండి. శారీ అంతా కూడా అప్పర్ పార్ట్లోని బార్డర్ వచ్చింది, అలాగే బుటాస్ వచ్చినాయి కదా, ఈ బుటాస్ దగ్గరకే వచ్చినాయి. ఇవన్నీ కూడా శారీ అంతా ఒకేలా ఉంది, కట్టు చెంగులు తక్కువ, పైకి వచ్చేసరికి తక్కువ అలా ఏం లేదు, అంతా ఒకేలా ఉంది. లేదు చక్కగా మంచి ఓణిగా కన్వర్ట్ చేసుకుంటాము అంటే కూడా చక్కగా మంచి ఓణి కూడా అవుతుంది. దుపట్టా అయితే 2 దుపటాస్ అవుతాయండి, మంచి చినాన్లో చక్కగా చాలా బాగుంటుంది. మంచి కాంట్రాస్ట్ డ్రెస్ ఏదైనా ఉంటే కనుక 2 మెంబర్స్ అయితే 2 దుపటాస్ చేసుకోవచ్చండి. 2.5 వస్తుంది. శారీ వచ్చేసరికి 5.5 వస్తుంది కదండి. చక్కగా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇది మీరు ఆ విధంగా చేసుకుంటాను అంటే కనుక చక్కగా చేసుకోవచ్చండి. ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ పళ్ళు అటాచ్ చేసుకోవాలి, లోడింగ్ టైప్లో కనిపించకుండా, జాయింట్ కనిపించకుండా ఆ టైప్లో చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350. స్మాల్ బోర్డర్ వల్ల చాలా బాగుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళకన్నా కూడా, ఈ సైజ్ బోర్డర్ కదండి, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతుంది. కొంచెం లైట్ వెయిట్గా కట్టుకుంటాను అలా ఇష్టపడే వాళ్ళకి ఆ చిన్న బోర్డర్లు చాలా బాగుంటాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి, ఇదేం బ్లూ, నెమలికంఠ బ్లూ. ఇది వచ్చేసరికి మంచి నెమలికంఠం బ్లూ అండి, పీకాక్ బ్లూ ఉంటుంది కదా అది. ఇది పళ్ళు. ఇవి కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. ఈ కలర్ ఎగ్జాక్ట్గా ఇదే కలర్ అండి, కొంచెం దీనికన్నా లిటిల్ బిట్ డార్కే కానీ లైట్ అయితే కాదండి. మీకు వీడియోలో మాత్రం కొంచెం లైట్గా కనిపిస్తుంది, కొంచెం డార్క్ కలర్, చాలా బాగుంది. మంచి పీకాక్ బ్లూ. ఇది చక్కగా మైనా వీవింగ్ బంచెస్ చాలా బాగున్నాయి ఇవి. దీని డ్యామేజ్ ఎక్కడ వచ్చింది?
కుచ్చిళ్ళకినా ఇక్కడ వచ్చిందండి. ఇది మీకు రఫ్ తీసేసుకుని చక్కగా ఫాల్స్కి చాలా ఫాల్స్ వేసేసుకుంటే అసలు తెలియదండి. చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీకు. ఈ సారీ చాలా బాగుంది. లైవ్లో అయితే మాత్రం మంచి లుక్ వైజ్గా అదిరిపోయిందండి సారీ అయితే మాత్రం. స్పెషల్గా ఈ కలర్ నాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా శారీకే గ్రాండ్నెస్ అండి. ఇది మంచి గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 విత్ షిప్పింగ్తోనేనండి. నెక్స్ట్ సారీ, దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఉందా? అదిగోండి కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అదేమో పీకాక్ బ్లూ, ఇది వచ్చేసరికి నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ అండి. ఇది చక్కగా పళ్ళు ఎంత బాగుందో చూడండి. పళ్ళు ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి డ్యామేజ్ ఇక్కడ వచ్చిందండి. ఇది రఫ్ తీయించుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి పై స్టెప్ మీదకే వస్తుందండి. ఇంతకు ముందు చెప్పాను కదండి, ఇది కుర్చీల్లో కూడా పైన అంచు వచ్చేస్తుందా, అంతా ఓలానే ఉందా? ఇంతకుముందు చెప్పాను కదండి, ఆ టైప్లో ఇది కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడ పళ్ళు తీసి ఇటు సైడ్ జాయింట్ వేసుకుంటే మాత్రం మంచి డార్క్ నేవీ బ్లూ చాలా బాగుంది. ఇక్కడికి శారీ కనుక ఇక్కడ కట్ చేసుకుని ఆ పళ్ళు తీసుకొచ్చి ఇటు వేసుకుంటే కనుక ఇది జాయింట్ ఉంది కదండి, ఇది వచ్చేసరికి మీకు కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. మీరు అలా డిజైన్ చేసుకున్న రోజు అంటే ఇక్కడికి తీసి మీరు శారీకి ఇది పళ్ళు కదండి తీసుకొచ్చి కట్టు చెంగులో అటాచ్ చేసుకున్నారు అంటే కనుక ఇది కట్టు చెంగు అవుతుంది. అప్పుడు అది పళ్ళు అవుతుంది మీకు ఆటోమేటిక్గా. అప్పుడు సారీ అండి కుదరదు. ఇది వచ్చేసరికి పీకాక్స్ ఉన్నాయి కదండి, కుదరదు దాని చేత. ఇదైతే ఓనీల్కి అలా ఏమన్నా సెట్ అవుతుంది. ఇది మేము పెద్ద డ్యామేజ్ ఏం కాదండి, చక్కగా ఇది కవర్ చేసుకుంటాము అంటే కనుక చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పై పార్ట్కి అయితే వస్తుందేమో చూసుకోవాలి. పళ్ళు సైజ్ తగ్గించుకోవడం అలా ఏమన్నా చేస్తే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇది పళ్ళుకైతే బ్యాక్ సైడ్కి వెళ్ళదండి, కరెక్ట్గా షోల్డర్ మీద అలా ఏమన్నా రావచ్చేమో. ఇది ఇంకా తగ్గించే ఇచ్చేస్తాను. ఇది వచ్చేసరికి 1100 అండి. ఇది ఏదైనా చక్కగా ఓణీకి కానీ క్రాప్ టాప్లో కానీ అన్న కుట్టించుకోవడానికి పనికి వస్తుంది. అలా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది, వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి చక్కగా ఇది బాడీకి వాడుకోవచ్చు. లేదంటే కనుక నేను చెప్పినట్టు అది కవర్ చేసేసుకొని యూజ్ చేసుకుంటానంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు పర్టికులర్గా పికాక్ అని ఏం తెలియట్లేదు, కాకపోతే రివర్స్ వస్తుంది అనమాట అండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే. అదే ఫ్లవర్ అయితే మీరు అలా చేసుకోవచ్చు. బుటా అయితే అవి బుటాస్ మూల లాస్ట్ టైం అదే ముందు చూపించిన శారీ మెరూన్ శారీకి అలా చేసుకోవచ్చు. మెరూన్ కాదు కనకాంబరం షేడ్ అనుకుంటుంది. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది మాత్రం స్పెషల్గా 1100 అండి. ఈ కలర్ వీడియోలో ఎందుకోనండి ఎప్పుడు పడదు, చక్కగా మంచి రామా గ్రీన్ అండి. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. దీనికి డ్యామేజ్ ఏం లేనట్టుంది. బోర్డర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇందులో సేమ్ లావెండర్ వచ్చిందండి లాస్ట్ టైం. లావెండర్ వెళ్ళిపోయింది కదండి, లావెండర్ తీసుకున్నారు. స్పెషల్గా ఈ బోర్డర్ నచ్చే తీసుకున్నారండి, చాలా బాగుంది. ఇంతకుముందు ఫ్రెష్లో కూడా ఇచ్చామండి ఈ బోర్డర్తో మనం. చాలా యూనిక్గా ఉంది ఇది కూడా. బార్డర్ అయితే మాత్రం ఏదో కడ్డీ బార్డర్లా కాకుండా దీనికి వచ్చిన కంప్లైంట్ ఇది. ఇక్కడ ఒక లైన్ లేదు కదండి, సేమ్ ఆ లావెండర్ ఆ శారీకి కూడా ఇదే కదా కంప్లైంట్, లావెండర్ శారీకి అదే. సేమ్ లావెండర్ శారీకి కూడా ఇదే కంప్లైంట్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి కట్ చెంగులోకి వెళ్ళిపోతుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ అండి. ఇది
చక్కగా దగ్గరికి బుటాస్ వచ్చినాయి. ఈ శారీలో వచ్చిన బ్లౌజెస్ అన్నిటికీ కూడా దగ్గరికి బుటాస్ వచ్చినాయి. చాలా బాగుంది. 1350 అండి శారీ కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది కూడా ఇప్పుడు మీకు నేను ఇందులో కనకాంబరం షేడ్ చూపించాను కదండి, సేమ్ అదే. ఇది వచ్చేసరికి కొంచెం డ్యామేజ్ ఈ విధంగా వచ్చింది. ఇది మీరు పై స్టెప్లోకి కవర్ అవుతుంది, అంటే చుట్టూ తిరుగుతుంది కదండి. పైన పళ్ళు వేసుకున్న తర్వాత చుట్టూ తిరుగుతుంది కదా, అక్కడికి ఎక్కడికో వస్తుంది, కవర్ అవుతుంది. కవర్ చేసుకుంటే, లేదు ఏమన్నా పిల్లలకి చక్కగా ఏమన్నా కుట్టించుకోవడానికి అయితే పనికి వస్తుంది. లేదు ఓణీగా అయితే ఇంకా సూపర్గా సూట్ అవుతుంది. 2 డ్యామేజెస్ వచ్చినాయి శారీకి. ఇదైతే కుర్చీల్లోకి వెళ్ళిపోతుందిలేండి. శారీ కలర్ అయితే మాత్రం లైవ్లో చాలా బాగుందండి. ఇది చక్కగా చిన్న బుటాస్తో చాలా బాగుంది శారీ. రోలింగ్ అయితే చేయించుకోవాలండి శారీస్ అన్నీ కూడా. రోలింగ్ చేయించుకున్న తర్వాతే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి బోర్డర్. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. ఈరోజు ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుందండి. లైవ్లో గివ్ అవే కూడా ఉంటుంది. సాయంత్రం గివ్ అవే శారీ చూపించండి. ఇది నిన్న రాత్రి చేసిన లైవ్కి ఇది గివ్ అవే ఇచ్చిన శారీ అండి. ఈరోజు నైట్ కూడా లైవ్ అయితే చేస్తానండి. నెక్స్ట్ లైవ్లో మనకి ఇచ్చే శారీ వచ్చేసరికి ఇదండి. మంచి డోలా శారీ అండి. 650 వాల్యూ శారీ అండి. ఇది చాలా బాగుంటుంది. చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్తో చాలా బాగుంది శారీ. తీసండి. ఈరోజు తప్పకుండా మీరందరూ లైవ్కి వచ్చి చక్కగా శారీని అయితే కనుక విన్ అవ్వండి. లైక్ నెంబర్ ఇన్ఫామ్ చేస్తే నేను వీడియోలో లైవ్లోనే నేను గివ్ అవే తీస్తున్నానండి. లైక్ నెంబర్ని బట్టి ర్యాండమ్గానే తీస్తున్నాను.